అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించిన పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారనమాట. అయితే ఇందుకు కాకుండా ఇంకొకటి ఒక ప్రశ్న కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగిందనమాట. దేశంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, టీచింగ్, నాన్ టీచింగ్ వంటి ఎన్నో ఉన్నాయన్నమాట. వీటిలో చాలామందికి అయితే ఇక మనకు టీచర్లకు మరియు పెన్షనర్లకు అయితే ఇక తగిన జీతం అయితే మరి రావడం లేదని కోరడం జరిగిందనమాట. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ గారు త్వరలోనే సిపిఎస్ను ఇక తీసేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పెడతామని అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా వాళ్ళకి రావాల్సిన డిఏలు, పిఆర్సీలు కూడా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అండి.